జర్ర ఓపిక బట్టి వినుర్రి ఈ సినిమా గురించి కొన్ని విషయాలు చెప్తారు. ఫస్ట్ థింగ్, మహా గారు ఒక అద్భుతాన్ని తీసిర్రు అండ్ సత్యదేవ్ గారు అద్భుతంగా యాక్టింగ్ చేసిర్రు. ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రాణం పెట్టి పనిచేసినాయి. కానీ సినిమా జనానికి ఎక్కుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అబ్బా. ఎందుకంటే ఇప్పుడే సినిమా చూసి వస్తానా, నాకు సెకండ్ హాఫ్ అందులో లాస్ట్లో 20 minutes ఎక్సలెంట్గా అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ నాకైతే ప్రతి ఫ్రేము కొత్తగా అనిపించింది. సినిమాటోగ్రఫీ సూపర్గా అనిపించింది. అంటే ఎప్పుడో అంటే ఎక్కడో ఇంగ్లీష్ సినిమాలలో పాత సినిమాలలో కొన్ని ఫ్రేమింగ్స్ ఉంటాయి చూడు, ఆ టైప్లో అనిపించింది. కళాత్మకంగా అనిపించింది. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎక్సలెంట్ వర్క్ చేసింది. ప్రతి ఫ్రేమ్ అందంగా క్రియేట్ చేసారు. అసలు టోటల్ సినిమా 4 క్యారెక్టర్ల మధ్యలో నడుస్తుంది, 4-5 క్యారెక్టర్ల మధ్యలో నడుస్తుంది, ఒకటే బిల్డింగ్లో నడుస్తుంది. సో మనకు అది బోర్ కొట్టకుండా ఎంతో కళాత్మకంగా తీసారు. అండ్ టేకింగ్ కొత్తగా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ అబ్బా సినిమాటోగ్రాఫర్కి హ్యాట్సాప్ చెప్పాలి. అండ్ కాస్ట్యూమ్ వర్క్ ఉన్న ఒక క్యారెక్టర్కి కాస్ట్యూమ్స్ మెయిన్గా వర్క్ కదా, ఆ కాస్ట్యూమ్స్ మీద చాలా శ్రద్ధ పెట్టి చేసిరు అనిపించింది. అంటే చూడడానికి అద్భుతంగా అనిపిస్తాయి. ఆ వరల్డ్లోకి తీసుకొని పోతారు. 1960, 61, 1990 ఆ టైప్కి తీసుకొని పోతారు. ప్రతిదీ బాగుందబ్బా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మ్యూజిక్ చాలా బాగున్నది. అండ్ స్క్రీన్ ప్లే అయితే నవ్వుతో నా భవిష్యత్తు. అసలు మీరు ఎప్పుడు చూడలేరు అటువంటి స్క్రీన్ ప్లేని మనం చూస్తాం. కొత్త రకం స్క్రీన్ ప్లే చూస్తాం. మన తెలుగు సినిమాలలో అయితే ఎక్కడ చూడలేదబ్బా అటువంటి స్క్రీన్ ప్లే చూస్తాం. అండ్ పాయింట్ కూడా ఒక హ్యూమన్ పాయింట్. కంచరపాలెం సినిమాలో మహాగారు 5 ఏళ్ల తర్వాత తీసినా కానీ ఆ కంచరపాలెం సినిమాలో ఎట్లయితే మంచి మంచి పాయింట్స్ పట్టుకున్నారు, అంటే కులం మతం ఆ కైండ్ ఆఫ్ పాయింట్స్, ఉన్నోడు లేనుడు అనే పాయింట్స్ పట్టుకున్నారు. ఇక్కడ కూడా ఒక హ్యూమన్ పాయింట్ని పట్టుకున్నారు. ఈయన మనుషులోని అహాన్ని మన అనే ఒక అహం ఉంటుంది చూడు, మన అనేది అది మనుషుల మధ్యలో ఉన్న భేదము, రంగు, రుచి, చిక్కదనం, ఇవన్నీ రంగు అనే పాయింట్ నేను ఎందుకు మెన్షన్ చేసినా మీరు సినిమా అర్థమవుతుంది. సో దాన్ని బట్టి కూడా మనం ఎట్లయితే మనం వేరు చూస్తున్నామో, అహంకారం చూపిస్తామో, వంశవృక్షం అనేది ఎట్లయితే చూస్తామో, ఇవన్నిటికీ క్వశ్చన్ చేస్తున్నట్టుగా ఒక కాన్సెప్ట్, ఒక సింగిల్ లైన్లో చెప్పే కాన్సెప్టే, కానీ దాన్ని అద్భుతమైన స్క్రీన్ ప్లే తోటి, ఒక క్యారెక్టరైజేషన్ తోటి. మన ఇళ్ళల్లో కూడా ఉంటారు అసొంటోళ్ళు. రావు బహదూర్ లాంటి వాడు మన లోపల కూడా ఉంటాడు. సో ఆ రావు బహదూర్ లాంటి క్యారెక్టర్ వాడు ఒక పిచ్చోడు. నిజంగా వాడు సైకలాజికల్గా ఒక డిసీజ్ ఉన్న పర్సన్ రావు బహదూర్ అనేటోడు. రావు బహదూర్ అనే పర్సన్ తోటి మొత్తం సినిమాని గుంజాలంటే చాలా కష్టం. దానికి ఎంతో మ్యాజిక్ని యాడ్ చేసింది. సైకలాజికల్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ సీన్స్ కొన్ని, అంటే ఒక ఇల్యూజన్ని క్రియేట్ చేసే విధానం. ఇప్పుడు రాజసాబ్లో కదా మనకు మారుతి గారు ఇల్యూజన్ని క్రియేట్ చేసినట్టు చేశారు కదా, ఇక్కడ కూడా ఇల్యూజన్ని క్రియేట్ చేసి మనం ఎంగేజ్ చేయడానికి చేసిన ప్రయత్నం, ఆ క్యారెక్టర్స్ని మనకు అలవాటు చేయడానికి చేసిన ప్రయత్నం ఉంటుంది చూడు, అది ఎక్సలెంట్గా అనిపించింది. స్క్రీన్ ప్లే మాత్రం ఎక్సలెంట్. అండ్ సెకండ్ హాఫ్లో లాస్ట్ 20 minutes సూపర్ అనిపిస్తుంది. అద్భుతంగా తీసుకొని పోయిండు. ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ 4 అయినా 5 ఉన్నా కానీ వాటికి వాల్యూ ఉంటుంది. ప్రతి ఒక్కరిని మనం గుర్తుపెట్టుకునే కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ని ఇక చెప్పరాదు. ఎట్లా అంటే ఆయన తప్ప ఇంకెవ్వరు చేయరాదు ఈ క్యారెక్టర్ని. అంత బాగా చేసిండు. ఆల్ ఏజ్ గ్రూప్స్ పానం పెట్టి చేసిండు అబ్బా. కానీ ఆయనకి ఏంటంటే ఇప్పుడు ఇంత చేసిరు కదా, అన్నీ బాగున్నాయి కదా, అన్ని డిపార్ట్మెంట్స్ ఎక్సలెంట్గా వర్క్ చేసినాయి కదా, ప్రతి ఒక్కరు కూడా హార్ట్ అండ్ సోల్ పెట్టి చేసిరు కదా, ఇంత కష్టపడ్డా కానీ సినిమా ఎంగేజింగ్ ఉందా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి ఆ స్టోరీని ఎక్కించడానికి, ఆ వరల్డ్ని మనకు అలవాటు చేయడానికి రావు బహదూర్ అనేది ఒక పిచ్చి ప్రపంచం. ఆ పిచ్చి ప్రపంచాన్ని మనకు అలవాటు చేయడానికి టైం పట్టింది. ఫస్ట్ హాఫ్ అంతా తీసుకున్నారు. వాడికి ఉన్నది ఒక మాయరోగం. ఏంటిది? లివర్ క్యాన్సర్ ఉంది కానీ చస్తలేడు. ఎందుకు చస్తలేడు? వాడికి సైకలాజికల్గా డిసీజ్ ఉంది, డిజార్డర్ ఉంది, పిచ్చోడు. అయినా కానీ చస్తలేడు. ఎందుకు చస్తలేడు? ఒక మంచి పర్సన్ అట్లా ఎందుకు మారిండు? ఆ చావకపోవడానికి కారణం ఏంటిది? మనిషిని ఏదైనా బ్రతికిస్తుంది. తిండి, నీరు, గాలి ఇయే కాదు బతికిచ్చేది, పగ కూడా బతికిస్తుందని బాలయ్య బాబు గారి సినిమాలో ఒక డైలాగ్ లెక్క వీడికి ఒకటి ఉంది, డాష్ పెనుభూతం అని అడుగుతాడు సినిమాలోనే. ఏంటిది? అనుమానం ఈజ్ పెనుభూతం. ఆ అనుమానం ఉంది. ఆ అనుమానం క్లియర్ అయ్యేదాకా నేను జావా అని కూర్చుంటాడు. ఎట్లా ఉంటాడంటే మొండి వ్యక్తి. ఆ వ్యక్తిని పట్టుకొని మనకు సినిమా అంతా ఆడిస్తారు. సత్యదేవ్ అనే పర్సన్ అంటే ఆయన కాబట్టి ఆ రావు బహదూర్ అనే పర్సన్ క్యారెక్టర్ని అంత యాప్ట్గా చేసిండు, అద్భుతంగా పర్ఫామ్ చేసిండు. ఆల్ థింగ్స్ సూపర్. కానీ ఎంగేజింగ్ ఉందా అంటే ఫస్ట్ హాఫ్ని మనకు అది పోయిన కొద్దీ పోతూ ఉంటుంది, బంగారు అయినట్టు తాగుతూ ఉంటుంది, పిసలేస్తూ ఉంటుంది. ఇందిరాబాబు క్యారెక్టర్ అన్న ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది. కొన్ని జాగాల్లో మనం నవ్వుతూ ఉంటాం, కొన్ని జాగాల్లో మనం ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటాం. అసలు సత్యదేవ్ గారి ఇంట్రడక్షన్ షాట్లోనే స్టార్టింగ్ అంతా మళ్ళీ ఇల్యూజన్ లెక్క చూపిస్తారు. మొత్తం ఆగమాగం చూపిస్తారు. మొత్తం సీజీ వర్క్ కూడా సూపర్ ఉంది అబ్బా. అయితే అంత చూపించిన తర్వాత ఫోటోలు మాట్లాడేది ఒకటి ఉంటుంది అబ్బా. ఫోటోలు మాట్లాడడం అండ్ ఒక సాంగ్ ఉంటుంది కండిషనింగ్ అని, ఎక్సలెంట్ ఉంటుంది. అంటే ఒక పర్సన్ కంప్లీట్గా మారడానికి తనను తాను ఎంత ట్యూన్ చేసుకోవాల్సి వస్తుంది, ఆ ట్యూన్ చేసే టైంలో తనను తాను ఎట్లా ఆలోచిస్తాడని చెప్పి ఒక మైండే ఒక సాంగ్ చేసుకుంటుంది. అది మామూలుగా లేదు, కానీ మారిపోయే విధానం ఉంటుంది. సో అవన్నీ బాగా తీసిండ్రు. ప్రతి ఫ్రేమ్ అందంగా ఉందబ్బా, కళాత్మకంగా ఉంది చెప్తున్నా. కానీ ఎక్కుద్దా? ఎంగేజింగ్ కావాలి మనకి. ఎందుకంటే సాటర్డే సండే పోయి హ్యాపీగా వీకెండ్స్లో పోయి ఎంటర్టైనింగ్ సినిమా చూసి వద్దాం అంటే కాదు. ఇది ఏంటంటే అవార్డు విన్నింగ్ సినిమా. ఇది అవార్డ్స్ విన్ అయ్యే సినిమా. స్టోరీ లైన్ గింత అంతా ఉంటుంది. ఒకటే సింగిల్ లైన్లో చెప్పే స్టోరీ.
మనలో ఉన్న లోపాలని మనకే ఎత్తి చూపడమే ఆయన కాన్సెప్ట్. అండ్ లాస్ట్‌లో కాటికాపరితో ఒక డైలాగ్ ఉంటది. అండ్ రావు బహదూర్ చచ్చిపోయిన తర్వాత ఆ రియలైజేషన్ చేసే టైంలో మనకి హిలేరియస్ ఫన్ను, మంచి మెసేజ్, ఎక్సలెంట్ సేయింగ్స్ ఉంటాయి. మంచిగుంటదది. అంత బాగుంటది గానీ ఏందంటే, ఈ డ్రైవ్ చేసే విధానం స్టార్టింగ్ అంతా మనకి రెగ్యులర్ కమర్షియల్ టెంప్లేట్ గాదు. స్క్రీన్ ప్లే మామూలు స్క్రీన్ ప్లే గాదు. ఫ్రేమ్‌వర్క్ మామూలు ఫ్రేమ్‌వర్క్ గాదు. ఇవన్నీ మనకి అడ్జస్ట్ అయ్యి ఈ జనాలకి ఎక్కిందంటే భలే ఉంటదనుకో. సత్యదేవ్ గారికి బ్రేక్ పడాలి. ఒక అద్భుతమైన బ్రేక్ పడాలి కానీ ఆ బ్రేక్ పడతలేదు. ఈ సినిమాతో పడతదేమో అని అనుకుంటే అతని యాక్టింగ్‌కి మార్కులు పడతాయి. 100కి 200 మార్కులు పడతాయి అతని యాక్టింగ్‌కి. అండ్ 'మహా' గారి డైరెక్షన్‌కి మార్కులు పడతాయి. కానీ జనాలలో కమర్షియల్‌గా హిట్ అయిద్దా అనేది ఒక క్వెషన్ మార్క్. సినిమాలో సెకండ్ హాఫ్‌లో లాస్ట్ 20 మినిట్స్ మనకు సినిమాలో ఉన్న డాట్స్ అన్నీ కనెక్ట్ చేసి, మనకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసి, రావు బహదూర్‌కున్న డౌట్స్ కూడా క్లియర్ చేసి, అండ్ ఆ ఒక్క క్యారెక్టర్‌తో మొత్తం అతనితో ఉన్న డాక్టర్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, ఫ్రెండ్ క్యారెక్టర్, దాంతోపాటు పని మనిషి అచ్చమ్మ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది, కొడుకుల క్యారెక్టర్లు ఉంటాయి, సో తండ్రి క్యారెక్టర్ ఉంటుంది. అంత ఫ్లాష్ కట్స్ లాగా వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. దాన్ని తీసిన విధానం మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఆయన చెప్పాలనుకున్న పాయింట్ సింపుల్దే, కాకపోతే దాన్ని ఇంత బిగ్ ఫ్రేమ్లోకి తీసుకుని పోయి చెప్పినప్పుడు ఈ వరల్డ్కి కనెక్ట్ కావడానికే టైం పడుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా అబ్బా ఏందిరా బాబు అన్న సెన్స్ వస్తుంది. ఓపిక పెట్టి కూర్చోవాలి, ఓపిక పెట్టుకొని అర్థం చేసుకోవాలి, ఆ వరల్డ్లోకి పోవాలి. సో అదంతా బేజారు తెప్పిస్తుంది, బోర్ వస్తుంది ఫస్ట్ హాఫ్లో. ఆ వరల్డ్ అంతా కూడా ఓకే మనం చూడంగానే బాగుందిరా, తీసే విధానం మంచిగా ఉందిరా అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ కథతో మనం కనెక్ట్ కాలేకపోతుంటాం. లవ్ స్టోరీ వచ్చిన తర్వాత కొంత కనెక్ట్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్లలో మనం కొంచెం కనెక్ట్ అవుతూ ఉంటాం. సెకండ్ హాఫ్లో లాస్ట్ వరకు వచ్చేంత వరకు కూడా పూర్తి స్థాయిలో మనం కనెక్ట్ కాలేకపోతాం సినిమాకి. క్లైమాక్స్లో మాత్రం మంచి సినిమానే అన్న ఫీలింగ్ తోటి బయటకు వస్తుంది తప్ప, మామూలుగా చూస్తే మాత్రం ఒక హైపు, ఒక వావ్, అంటే ఫస్ట్ హాఫ్లో మనం ఎంజాయ్ చేసే మూమెంట్స్, హిలేరియస్గా నవ్వుకునే మూమెంట్స్, లేదంటే కథతో కనెక్ట్ అయిపోయి ఎమోషనల్ అయ్యే మూమెంట్స్ ఏం కనబడాయి. అతని యాక్టింగ్ అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. సత్యదేవ్ బాగా యాక్ట్ చేస్తుండు, డిఫరెంట్ ఏజెస్లో చేస్తుండు, పర్ఫార్మెన్స్ బాగుంది అని అంటాం. ఆ స్టార్టింగ్లో పాండవులు కౌరవులు అనే ఒక డైలాగ్ ఉంటుంది. ఏంది ఏమైనా హిందూ హేటరా అన్న ఫీలింగ్ తెప్పించేలాగా డైలాగ్ ఉంటుంది. స్టార్టింగ్ సత్యదేవ్ క్యారెక్టర్ తోటి కౌరవులకు అన్యాయం జరిగిపోయిందని మాట్లాడి ఏంద్ర గిట్టబెట్టింది ఏంది వెరైటీగా అన్న ఫీలింగ్లో ఉంటాయి. కానీ ఆయన మతిస్థిమితం లేని మనిషి మాట్లాడుతుండు. కానీ అతని లోపల ఒక క్యారెక్టర్ ఉంది, రావు బహదూర్ అనేటోడు ఎట్లాంటోడు అనేది సినిమా క్లైమాక్స్కి వస్తే మనకు ఆ స్టార్టింగ్లో వచ్చిన డౌట్ కూడా వెళ్ళిపోతుంది. ఓహో వాడి క్యారెక్టర్ అది, వాడు అసంతోడే తిక్కలోడు అని మనం ఆ తర్వాత క్యారెక్టర్ని అనుకుంటాం. లేదంటే ఫస్ట్ మనకేమనిపిస్తుంది, ఈ సినిమా హీరోతోటి ఫస్ట్ ఇట్లాంటి డైలాగులు కొట్టిస్తే ఈయన ఏమైనా యాంటీ హిందూ కైండ్ ఆఫ్ పర్సనా అన్న ఫీలింగ్ తెప్పించేటట్టు ఉంటుంది. అండ్ సెటైరికల్గా అప్పట్లో జరిగిన ఇది ర్యాపిడ్గా అండ్ చాలా దారుణంగా పిల్లలు లేని వాళ్ళకు కూడా పిల్లలు కాకుండా ఆపరేషన్లు చేయించేసి మొత్తంగా అది ఇది ఒక పెద్ద స్కేల్, లార్జ్ స్కేల్లో చేసి దొరకబట్టి ఆపరేషన్లు చేయించారు చూడు ఆ టైంలో. దాని మీద సెటైర్లు వేస్తూ మాట్లాడే విధానం అవి కొన్ని గమ్మత్తుగా అనిపిస్తాయి. అవి తప్ప సినిమాని ఎంగేజ్ చేస్తూ తీసుకుపోయేటి ఏం అనిపించాయి మనకి. అది ఏం చేశారంటే కథ మీద కంటే మహా గారు కొత్తగా చూపించాలి అన్న తాపత్రయంతో కొన్ని ఇల్యూజన్స్, ఇప్పుడు మనకి రాజాసాబ్లో కూడా అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్లా నేను కొత్తగా తీసిన అని అన్నారు కదా, ఇక్కడ కూడా కొత్తగా తీశారు. అంత సైకలాజికల్ డ్రామా ఇది, డిఫరెంట్ డ్రామా ఇది. డిఫరెంట్గా అతన్ని ఇల్యూజన్స్ అని మనకి అవి చూపిస్తారు అన్నట్టు. ఒక పిచ్చోడికి తన బ్రెయిన్లో జరిగే ప్రతిదీ, అండ్ పిచ్చోడికి కూడా ఒక మోటో ఉంటుంది. ఆ మోటో వెనకాల రీజన్స్ ఏంది, అతని ఫ్లాష్ బ్యాక్స్ ఏంది, అతని ప్రజెంట్ ఏంది, అతని ఫ్యూచర్ థాట్స్ ఏంది, ఇవన్నీ చూపిస్తూ ఆ పిచ్చోడికి కూడా ఇంత తెలివి ఉండి పొగరుండి అతనికి రాజా అన్న ప్రౌడ్ ఉంటే ఎట్లుంటుంది అనే కైండ్ ఆఫ్ డ్రామాని తీసుకుని పోయింది ఆయన. డిఫరెంట్గా రన్ చేసిండు. ప్రాబ్లం ఏంటంటే అందరికీ ఎక్కదు అనేది ఒకటే, కానీ కళాత్మకంగా ఉండే సినిమాలు, అవార్డు విన్నింగ్ సినిమాలు చూసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటుంది చూడు, ఈ సినిమా చూడొచ్చు. డెఫినెట్గా వర్త్ వాచు. కాకపోతే ఏంటంటే ఓపికకి పరీక్ష పెడుతుంది, ఖచ్చితంగా పరీక్ష పెడుతుంది. ఆ స్టార్టింగ్ అంతా పరీక్ష పెడుతుంది. సెకండ్ హాఫ్లో కూడా మనకి చాలాసార్లు అబ్బాయి ఏంద్రా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కానీ ఆ టేకింగు, ఆ ఫ్రేమింగు, ఆయన పడ్డ కష్టం మనకు కనబడుతూ ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంటు ప్రొడ్యూసర్ పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనబడుతుంది మనకి. అంత ఫ్రేమింగు, అంత కష్టం అదంతా ఉంటుంది. అదే మీరు సినిమా చూసి తెలుసుకోవాలి ఇక లాస్ట్కి ఏం జరిగింది ఏం కథ అనేది. కాకపోతే సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్ కనెక్ట్ అవ్వడం చాలా టైం పడుతుంది. కొత్తగా చూసినట్టు ఉంటుంది. కొత్తగా ఉంటుంది అబ్బా సినిమా, ఇది మాత్రం చెప్తా. ఇదివరకు మీరు చూసినట్టు ఉండదు, కొత్తగా అనిపిస్తుంది. 6 పాటలు, 6 ఫైట్లు, 4 కామెడీ సీన్లు అట్లా కాదు. ఇది వేరే కథ, ఇది వేరే కార్ఖానా. ఇది ఓన్లీ అవార్డ్స్ కోసం తీసుకునే సినిమాలు ఉంటాయి కదా, ఆ టైప్లో ఉంది ఇది మ్యాటర్. ఇది రావు బహదూర్. అండ్ మహా గారు అద్భుతంగా తీసిరు. వావ్, ఎక్సలెంట్. 6 ఏళ్ళు 5 ఏళ్ళు బ్రేక్ ఇచ్చినా కానీ ఎక్సలెంట్గా తీసిరు. తీసిన సినిమా మాత్రం అదిరిపోయింది. కానీ ఎంగేజింగ్గా, ఎంటర్టైనింగ్గా,
ఆ సండే రోజు సాటర్డే రోజు పోయి హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తా, రిలాక్సేషన్ కోసం పోతున్నా అంటే మాత్రం ఎక్కది. ఇది మాత్రం వాస్తవం, ఇది మ్యాటర్. ఓకే, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, అలానే సింపుల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోండి. నేను మీ తిరుపతి శ్రీనివాస, SN65 ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్.